ఓకే అండి. సో మనం డిఎంఎం 1లో ఫస్ట్ యూనిట్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి టార్షనల్ స్ట్రెస్సెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తున్నామండి. ఓకేనా, టార్షనల్ స్ట్రెస్సెస్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి నోట్ చేయండి. ఏ స్టీల్ షాఫ్ట్ 35 mm in diameter and 1.2 meters long, held rigidly at one end, has a handwheel 500 mm in diameter keyed to the other end. The modulus of rigidity of the steel is 80 gigapascal. So then find the first వచ్చేటప్పటికి what load applied to the tangent to the rim of the wheel produced a torsional shear of 60 megapascal. And second one వచ్చేటప్పటికి how many degrees will the wheel turn when this load is applied. సో ఫస్ట్ కండిషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. సో టార్షనల్ షియర్ వచ్చేసరికి 60 మెగాపాస్కల్ దగ్గర లోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం సెకండ్ స్టెప్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హౌ మెనీ డిగ్రీస్ విల్ ద వీల్ టర్న్ వెన్ ఇట్ ఈస్ లోడ్. సో మనం ఫస్ట్ స్టెప్లో ఫైండ్ అవుట్ చేసిన లోడ్ వాల్యూ దగ్గర సో వీల్ అనేది ఎంత యాంగిల్తో టర్న్ అయిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. ఓకేనా సమ్. సో మనకు ఒక స్టీల్ షాఫ్ట్ ఇచ్చాడండి. దానికి మనకి ఏంటి ఒక సైడ్ ఒక ఎండ్ అనేది మనకి రిజిడ్గా పెట్టి మనకి అదర్ ఎండ్లో మనకి వీల్ అనేది అటాచ్ చేసాడండి. వీల్ అనేది అటాచ్ చేశాడు. 500 mm వీల్ అనేది అటాచ్ చేసినప్పుడు సో అది మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ వాల్యూ ఇచ్చి లోడ్ ట్యాంజెంట్ టు ద షాఫ్ట్ నుండి ఆ వీల్కి లోడ్ అనేది ఎంత అప్లై అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ స్టెప్లో లోడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాంగిల్, ఆ వీల్ అనేది ఎంత యాంగిల్తో టర్న్ అవుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. ఓకేనా, మనకు టార్షనల్ షియర్ స్ట్రెస్, టార్షనల్ స్ట్రెస్సెస్ మీద ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఓకే అండి. సో టార్షనల్ స్ట్రెస్సెస్ మీద ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం మనం. సో గివెన్ డేటా వచ్చేసరికి diameter of the shaft 35 mm that equal to 17.5 radius. Second వచ్చేసి length of the shaft 1.2 meters that equal to 1200 mm. Second వచ్చేసరికి diameter of the wheel. సో మనకి గివెన్ డేటా సమ్లో ఏమి ఇచ్చాడండి, షాఫ్ట్కి మనకి వీల్ అనేది ఒక ఎండ్ ఫ్రీ ఎండ్ రిజిడ్గా మనకి ఫిక్స్ అయ్యి ఉంది. సో ఫిక్స్ అయినప్పుడు మనకి ట్యాంజెంట్ ఆ షాఫ్ట్ నుంచి ఆ వీల్ ఉన్న ట్యాంజెంట్కి లోడ్ ఎంత అప్లై అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం ఆ వీల్ అనేది ఎంత యాంగిల్తో టర్న్ అయిందో కూడా మనం థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. సో డయామీటర్ ఆఫ్ ద వీల్ వచ్చేసరికి 500 mm దట్ ఈక్వల్ టు 250 mm రేడియస్. సెకండ్ వచ్చేసరికి మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. సో మనకి మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆఫ్ ద వీల్ 80 × 10³ Nm². సో నెక్స్ట్ టైం ఇచ్చాడు ఫస్ట్ స్టెప్లో 60 మెగాపాస్కల్ టార్షనల్ షియర్ దగ్గర లోడ్ వాల్యూ ఎంత, వీల్ యొక్క ట్యాంజెంట్ అప్లై చేసుకుంటే 60 మెగాపాస్కల్ యొక్క టార్షనల్ షియర్ దగ్గర లోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఓకే అండి. సో మనకి ఇది టార్షనల్ ఈక్వేషన్ తెలుసు కదా, మనం కాబట్టి అందరం డిస్కస్ చేసాం కదండి. T/J = τ/r = gθ/L. ఓకే, T/J = τ/r = gθ/L. సో మనం ఫస్ట్ స్టెప్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఈ ఈక్వేషన్ లో మనకి లోడ్ వాల్యూ ఏ వాల్యూ దగ్గర ఉంటుంది, టార్క్ దగ్గర ఉంటుంది. ఓకేనా, టార్క్ దగ్గర మనకి లోడ్ వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టార్క్, E = లోడ్ ఇంటూ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టార్క్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదండి. సో ఇందులో మనకి W లోడ్ వాల్యూ మనకి టార్క్ లో ఉంటుందండి. సో లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో ఇది మనకి లోడ్ వాల్యూ మనకి అన్నోన్ వాల్యూ కాబట్టి W ఇంటూ R అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి వీల్ సర్క్యులర్ వీల్ ఇచ్చాడు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ వీల్ దట్ ఈక్వల్ టు 250 mm అవుతుంది. దేర్ఫోర్ టార్క్ T = W ఇంటూ 250, ఈక్వేషన్ 1. ఓకేనా, T = W ఇంటూ 250, ఈక్వేషన్ 1. సో మనం లోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టార్క్ లో లోడ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ముందు టార్క్ వాల్యూ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి మనకి J వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ ఈస్ ద J = పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. J = పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా.
ఓకేనా. ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా జే, మనకి ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి ఇక్కడ షెల్టర్ షాప్ ఇచ్చాడు కాబట్టి 5/32 into d power 5/34 into d power 4. ఓకేనా. ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాల్యూ 5/34 into d power 4. This is the value of forward moment of inertia. So 5/32 into 4 karu 5/32 into d power 4. So required forward moment of inertia. So J equal to 5/32 into d power 4. D value అనేది మనకి 35 ఉంది ఇక్కడ. So 35 into 4 power 4. 35 power 4 power 4. J equal to 5/32 into 35 whole power 4. So that equal to J equal to ఈ values మనం ఏంటి క్యాలిక్యులేట్ చేసుకుంటే J value 147.34 into 10 cube mm power 4. This is the value of the polar moment of inertia. ఓకేనా. ఫస్ట్ స్టెప్ లో ఏం ఫైండ్ అవుట్ చేసాం, J T టార్క్ ఈక్వల్ టు లోడ్ ఇంటూ డిస్టెన్స్ వాల్యూ చేసుకుని లోడ్ వాల్యూ మనకు కావాల్సిన అన్నోన్ వాల్యూ కాబట్టి 250 రేడియస్ W ఇంటూ 250 ఈక్వేషన్ 1 అనుకున్నాం. సెకండ్ స్టెప్ లో ఏంటంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సర్క్యులర్ షాఫ్ట్ కాబట్టి 5/32 ఇంటూ d పవర్ 4 వేసుకుంటే మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది నెంబర్ 2. ఓకేనా. సో మనకి ఇప్పుడు T వాల్యూ ఉంది, J వాల్యూ ఉంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ స్టెప్ లో మనకి టార్షనల్ షియర్ 60 మెగాపాస్కల్ ఇచ్చాడు టౌ వాల్యూ. అట్ ద సేమ్ టైం రేడియస్ కూడా ఉంది, నా షాఫ్ట్ యొక్క రేడియస్ కూడా ఉంది మన దగ్గర 17.5. సో మనం ఈక్వేషన్ తీసుకున్నాం T/J ఈక్వల్ టు τ/r. T/J ఈక్వల్ టు τ/r స్మాల్. సో T వాల్యూ అంటే దట్ ఇంప్లైస్ T ఈక్వల్ టు W into 250 బై J వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాం సెకండ్ ఈక్వేషన్ నుంచి 147.34 into 10 cube. టౌ వాల్యూ ఎంత గివెన్ డేటా ఇచ్చింది 60 మెగాపాస్కల్. వాట్ ఈస్ ద R వాల్యూ, రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్ 17.5. ఓకేనా. ఈ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అన్ని అప్లై చేసుకుంటే ఇలా వచ్చింది. సో ఇందులో మనకి అన్నోన్ వాల్యూ ఏముంది, W. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ ద లోడ్. సో ఈ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే W ఈక్వల్ టు 2020 న్యూటన్స్ వస్తుంది. W ఈక్వల్ టు 2020 న్యూటన్స్. ఫస్ట్ స్టెప్ లోడ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2020 న్యూటన్స్. సో ఫస్ట్ స్టెప్ లో మనం లోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో సెకండ్ స్టెప్ ఏంటండి, ఈ లోడ్ వాల్యూ దగ్గర మనం థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. వీల్ అనేది ఎంత యాంగిల్ తో టర్న్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ మనం W ఈక్వల్ టు 2020 న్యూటన్స్ దగ్గర థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. therefore సో థీటా ఎక్కడ ఉంది ఈక్వేషన్ లో T/J ఈక్వల్ టు τ/r ఈక్వల్ టు gθ/l. సో థీటా మనకి gθ/l దగ్గర ఉంది. సో ఆల్రెడీ మనం ఈక్వేషన్ ఏం చేసుకున్నాం, మన దగ్గర T ఉంది, J ఉంది, G వాల్యూ కూడా ఉంది. గివెన్ డేటాలో ఇచ్చాడు 80 into 10 cube N/m². లెంత్ వాల్యూ కూడా ఇచ్చాడండి గివెన్ డేటాలో 1200 rpm. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం T/J ఈక్వల్ టు gθ/l. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద T? లోడ్ వాల్యూ వచ్చేసింది కాబట్టి T వాల్యూ ఎంత అవుతుంది, 2020 into 250. 2020 into 250 by 147.34 into 10 to the power cube. Power number is J value. That is equal to G modulus of rigidity given that is 80 into 10 cube. 80 into 10 cube into theta by L value ఎంత 1200. L value మనకి 1200. సో ఈ ఫార్ములాలో మనకి అన్నోన్ వాల్యూ ఏమవుతుంది, థీటా వాల్యూ అన్నోన్. ఈ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే థీటా ఈక్వల్ టు 0.05 డిగ్రీస్ వస్తుంది. ఓకేనా. థీటా ఈక్వల్ టు 0.05. ఇదే రిక్వైర్డ్ మనకి వీల్ అనేది ఎంత యాంగిల్ తో టర్న్ అయిందో మనకి థీటా వాల్యూ ఇదే.
ఓకేనా. మనం ఏం చేసాం, ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, టార్క్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. టార్క్లో నుంచి మనం లోడ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో లోడ్ వాల్యూ ఎలా వచ్చింది మనకి, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని T/J = టౌ బై ఆర్ ఈక్వేషన్లో మనం అప్లై చేసుకుంటే లోడ్ వాల్యూ వచ్చింది. సో లోడ్ వాల్యూ వచ్చిన తర్వాత మనం T/J = G∙ మనకి ఇప్పుడు డేటా వాల్యూ కావాలి కాబట్టి ఈ డేటా వాల్యూ ఏ ఫామ్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఈక్వేషన్లో టార్షనల్ ఈక్వేషన్ తీసుకుని ఈ డేటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో 220 × 250 టార్క్ వాల్యూ బై పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ = G వాల్యూ ఇంటూ డేటా బై లెంత్ వాల్యూ 1200 mm కాబట్టి ఈ వాల్యూ వేసుకుంది. సో ఇందులో మనకి అన్నోన్ వాల్యూ ఏంటి, డేటా అన్నోన్ వాల్యూ కాబట్టి డేటా = 0.05 degrees కింద వచ్చింది. ఓకేనా. మనం టార్షనల్ ఈక్వేషన్లో టార్షనల్ స్ట్రెస్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడంలో ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఓకేనా. T/J = టౌ బై ఆర్ = G∙L. సో ఈ వాల్యూస్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ఇందులో అన్నోన్స్ వాల్యూస్ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని చూసుకుని గివెన్ డేటాను యూజ్ చేసుకుని అన్నోన్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే.